అట్టే బాబోయ్. ఐఎమ్ సారీ అండి, ఇది మా ఇల్లు అనుకున్నాను. ఏ కళ్ళంత బయటకమ్మయ్యా? లేకపోతే ఏమిటో ఈ అవతారం? ఇదేమైనా యుద్ధంగా అనుకున్నావా? చిట్టి తల్లి ఎక్కడుంది? చిట్టి? ఏ చిట్టి? అసలు ఎందుకు వచ్చింది, ఎక్కడుంది? జయ, మరి నేను నాకట్టు ఎప్పుడొచ్చింది, ఎక్కడుంది? జయ, మరేమో నాకు ఎక్కడుంది? 15 రోజుల క్రితం వచ్చింది. మోసపోయి దిక్కులేకుండా వచ్చింది. నంబర్ 15 ఆనందపేటలో ఉంటుంది. చాలా అడిగేదాకా నాకు ఈ సంగతి ఎందుకు చెప్పలేదు? చెప్పే వరకు అడగవనే నమ్మకంతో. మీలో ఏ తప్పు లేకపోతే నాతో ముందే ఎందుకు చెప్పలేదు? తప్పు నాది కాదు, నీది. చిట్టి తల్లి వచ్చిన రోజున నీకు నిజం చెప్పాలనుకున్నాను, కానీ ఆ రోజు నీ పరిస్థితి నా చేత నిజం చెప్పనివ్వలేదు. పోనీ చిట్టి తల్లి నీకు ఉండమని అడిగితే తను నీ మనస్తత్వానికి భయపడి రానంది. ఒక ఆడదానిగా తను కష్టంలో ఉంటే సాటి మనిషిగా సహాయం చేశానంతే. నీ సాక్షిగా చెప్తాను, ఇందులో నాకు మరో దురుద్దేశం లేదు. ఇప్పుడు చెప్పండి, దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పండి, మీరు చెప్పింది నిజమని. నిన్నే మోసం చేయగలిగిన వాడిని ఈ దేవుణ్ణి మోసం చేయలేనా జయ? కావచ్చు, ఏది నమ్మకపోయినా నేను దేవుడిని నమ్ముతాను. మీరు చెప్పింది నిజమని దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పండి. జయ, నీకంటే నాకు ఏది ఎక్కువ కాదు. నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను చెప్పేది నిజం. నా మాట నమ్ము. నమ్మవా? నేను తొందరపాటు లేని మనిషిని కాబట్టి మిమ్మల్ని అడిగాను, చెబితే నమ్మాను. ఇంకోటైతే ఎప్పుడో ఊరేసి చచ్చేది. అసలు ఎవరైనా లేకపోతే మనకేమిటండి? వాడి కర్మ వాడిది. దాన్ని వెంటనే ఊరు పంపేయండి. పాపం ఆ చిట్టి తల్లి ఏంటండి చిట్టి తల్లి? దాన్ని ఊరు పంపించామని చెప్పానా? లేకపోతే ఊరే చచ్చాను. అంత ఆవేశం ఏంటి? ఆ అమ్మాయిని పంపించాలి, అంతేగా? పంపించేస్తాను. ఒట్టు? ఈ ఒట్టు ఎవడు కనిపించాడు గాని వాడి మీద ఒట్టు. ఒట్టు. పదండి. సార్ రమ్మన్నారట. సార్ నువ్వు పని చేయాలి. నేను ఆఫీసర్ గారితో మాట్లాడతాను. నువ్వు సెలవు పెట్టి చిట్టి తల్లిని తీసుకెళ్లి సిరగారి పల్లె వాళ్ళ ఇంట్లో దింపేసి రావాలి. అలాగే సార్, నేను అదే మంచిదని చెప్పాలనుకుంటున్నా. నువ్వు వెళ్ళు. ఎప్పుడు వచ్చావు? ఇప్పుడు ఇట్లు బాబు తెల్లారి గట్ల బయటకు వచ్చానండి. అప్పుడు నుంచి ఒకటే తిరుగుడండి. కానీ మా రోడ్ల ఆఫీసర్ గారు ఎక్కడంటే ఎవరు సెపరేట్ అండి బాబు. అదే అడ్రస్ తలేదా? అడ్రస్ కాగితం ఇచ్చారండి, కానీ చెవు తొడతెట్టి తిరిగిట్టేసానండి. అదండి. సరే, ఊళ్ళంతా బాగున్నారా? అంతా బాగానే ఉన్నారండి, కానీ ఒకటే ఎలక్షన్ ఆడవడండి. ఇప్పుడు ఎలక్షన్స్ ఉంటాయా? మీకు తెలియదా బాబు? అయ్య బాబు, మన ప్రెసిడెంట్ గారు చచ్చిపోయారండి. చచ్చిపోయాడా? ఏ అంటారేంటండి? ఆయన కూతురు సిట్టితల్లి మంగతారు లేదండి, టైలర్ అప్పారావు లేచిపోయిందండి. కూతురు ఏదో పని చెప్తే అపమానంగా ఏ తండ్రి బతుకుంటాడండి? గోదావరిలో దూకి చచ్చిపోయాడండి. ఇప్పుడు అది కానీ ఊళ్ళో అడుగు పెడితే కాళ్ళు చేతులు నరికి పోగరెట్టేస్తారండి. యాదవాని యాదవ పని చేసింది కదండి, ఊరికే తలపు తెచ్చిందండి. అది గాని ఇప్పుడు కనబడితే నా మట్టుకు నాకు నరికి పోగరెట్టేల్పిస్తుందండి. యాదవ ఆ మాటకి గాని చిన్నమ్మ గారిని చూసి చాలా కాలం అయింది. పదండి ఇంటికి వెళ్దాం. చూడండి, అమ్మగారు పక్క ఊళ్ళో గుడికెళ్ళారు, రావడానికి ఆలస్యం కావచ్చు. నువ్వు ఈ డబ్బు తీసుకువెళ్ళి ఎక్కడైనా భోజనం చేసి మనం వెళ్ళిపో. చిన్నమ్మ గారు జున్నెంపారండి, నేను తీసుకెళ్తాను. అదండి. సార్ నేను సెలవు పెట్టేశా, బయలుదేరతాను. వదిలి తిరుపతయ్య, చిట్టి తల్లి ఇప్పుడు ఆ ఊరెళ్ళడానికి వీల్లేదు. ఇంకొద్ది రోజులు మీ ఇంట్లో ఉంచు. మా చెల్లెలు ఇవాళే పురుడుకు వచ్చిందండి. అసలే మా దిరికెళ్ళు, మా ఇంట్లో కుదరదయా. శ్రీకృష్ణ ఇలాగే ఉండాలి మన కొట్లో. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఎంత టైం అయినా పర్వాలేదు. అలాగండి. రాజశేఖరం గారా, ఏమిటి సార్ ఇలా వచ్చారు? నువ్వు వెళ్ళవయ్యా. ఒక్క నిమిషం, నేను కొన్ని చిక్కులో పడ్డాను, నాకు మీ సహాయం కావాలి. విషయం ఏమిటో చెప్పండి, సహాయం ఎలా చేయండి సార్. చిట్టి తల్లి అని ఒక అమ్మాయి చిరగారిపల్లి నుంచి వచ్చింది, కష్టాల్లో ఉంది. ఆవిడకి సహాయం చేయడం మీ ఆవిడకి బొత్తిగా ఇష్టం లేదు కనుక ఆవిడ ఊరు పంపించేశారు, ఇంతే కదా. అరే, మీకెలా తెలుసు? మీ ఆవిడ మా ఆవిడతో చెప్తుండగా విన్నాను సార్. అసలు సార్,
ఇద్దరు ఆడవాళ్ళు మాట్లాడుకుంటే ఆ విషయం పబ్లిక్ న్యూస్ లాగా బజార్లో వినిపిస్తుంది సార్. కానీ నేను అమ్మాయిని ఊరికి పంపించలేదు. పంపించలేదా? పంపించేయండి రాజశేఖరం గారు, కాపురాలు చెడిపోతాయి, నా మాట వినండి. అందుకే మీ దగ్గరికి వచ్చాను. ఈ గొడవ చల్లబడేంత వరకు ఆ అమ్మాయిని మీరే కాపాడాలి. ఏమిటో మొహమాట పెట్టేస్తున్నారు. పుట్టినప్పటి నుంచి అబద్ధం ఎలా ఉంటుందో తెలియదు నన్ను. ప్లీజ్ నా గురించి కూడా మీరు కాస్త ఆలోచించాలని నాకు చూడండి, ఈ ఊళ్ళో నాకు సహాయం చేసేవాళ్ళు ఇంకెవ్వరూ లేరు. అందుకే మీ దగ్గరికి వచ్చాను. ఓకే, పెద్ద మనిషి అడుగుతున్నారు, నేను కాదనలేను. కానీ ఒక మాట, నా నోటితో నేను అబద్ధం చెప్పను. మీ ఆవిడ అడిగితే నిజాన్ని దాచను. ఓకే. చూడండి, ఈ సుబ్బారావు మాట అంటే ఉక్కు మనిషి అండి. ఇక నుంచి మీ గుట్టు కాపాడే బాధ్యత నాది, మీ కాపురాన్ని నిలబెట్టుకునే బాధ్యత మీది. అలాగే. మీ ఆవిడ చెప్పేయండి సార్, బల్ల గుద్ది చెప్పేయండి. చిట్టి తల్లి ఈ ఊళ్ళోనే కాదు, ఈ దేశంలో లేదని చెప్పేయండి, నేను చూసుకుంటాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. నిజంగానా? నిజంగానే. ఇంత కూడా అబద్ధం లేదనుకో. నేను ఆ అమ్మాయితో చెప్పేశాను, చూడమ్మా నిన్ను పంపించేస్తానని మా ఆవిడికి మాటిచ్చాను. ఇప్పటికే ఇటువంటి విషయాలన్నీ తన దగ్గర దాచి చాలా పొరపాటు చేశాను. ఇక తనకి ఇచ్చిన మాట నిలబెట్టుకోపోతే ఆ దేవుని కూడా నన్ను క్షమించుడని ఖచ్చితంగా చెప్పేశాను. జయ, నువ్వు వెన్నని చెప్పు. సస్యవాడు వెళ్ళంటుందే. వెళ్ళకుండా ఏం చేస్తుందట? నా ప్రాణాలు తీస్తుందట. నేను మెడబెట్టని తీసుకెళ్లి జీప్ లో కూర్చోబెట్టి నేనే స్వయంగా డ్రైవ్ చేసుకుని చిరగాడపల్లి వెళ్ళి అమ్మాయి. ఏమిటి? యా, మీరు దాంతో చిరగడపల్లి వెళ్ళారా? భలేదానివే. నేను అంత తెలివి తక్కువ ఉన్నావు ఏంటి? నేను ఆ అమ్మాయితో ఆ ఊరు వెళ్ళానుకో, ఆ ఊరు అంతా ఏమనుకుంటారు? నేనే ఆ అమ్మాయిని ల్యాబ్ తీసుకెళ్ళిపోయాను అనుకోరు. అందుకు నేను ఏం చేశానంటే, నేను యువతల నుండి ఆ అమ్మాయిని పడవెక్కి చేసి అవతలకి పంపించాను. పర్వాలేదులేండి, ఇంతైనా ఆలోచించారు. జయ, నువ్వు నా గురించి 24 గంటలు ఆలోచిస్తుంటావే, అలాంటిది నీ గురించి ఒక క్షణమైన ఆలోచించకపోతే నేను మనిషినా? అసలు భర్త భార్య ఎలా ఉండాలంటే భార్యాభర్తలా కలిసిమెలిసి ఉండాలి. భోజనానికి రండి. సార్, ఏం తిరుపతి ఇలా వచ్చేవిటి? మన చిట్టి తల్లి గారు పెట్టి కొంప మునుగుతుందయ్యా. కాస్త నెమ్మదిగా చెప్పు. ఇప్పుడే కష్టపడి కట్టుకలు చెప్పి నా కాపురం నిలబెట్టున్నాను. ఏమైంది? మన చిట్టి తల్లి గారు పెట్టి మరి మా ఇంట్లో ఉండిపోయింది కదండి, మరి ఆవిడకి బట్టలు ఇబ్బంది రాదండి. చంపేశావే. సరే, ఓ పని చేయి. పెట్టి తీసుకెళ్లి జీప్లో పెట్టి నువ్వు ఇంటికి వెళ్ళిపో. ఆ తర్వాత నేను వెళ్ళి ఇచ్చి వస్తాను. అలాగే సార్. వెళ్ళు. ఏమిటండి డ్రైవర్ ఈవేటప్పుడు వచ్చాడు? ఏమున్నాయి గవర్నమెంట్ ఉద్యోగాలు? పగలలో గొడ్లో పని చేసుకుంటారు, రాత్రితో ఇలా చంపు తింటారు. అంటే మీరు ఇప్పుడు వెళ్ళాలా? తప్పదు కదా, ఫైల్స్ తెమ్మన్నాడు ఆఫీసరు. ఎక్కడా ఏంటో. ఏమండి, ఆ? త్వరగా వచ్చేయండి. థ్యాంక్ యూ. వెంటనే వచ్చేస్తాగా. ఏమండోయ్, అప్పుడే నిద్రపోయారేంటండి? ఏమండోయ్, ఏమండోయ్, ఏమండోయ్. పగలంతా టైప్ చేసి అలసిపోయింది కదా, అందుకని గ్లాక్ సోటీ తీసుకుని హాయిగా నిద్రపోయింది. కూర్చో. ఏమండి, మిమ్మల్ని చూస్తే జాలేస్తుందండి. అన్ని కష్టాలు మీకే. మీ గెట్ హౌస్ చాలా బాగుందండి. ఒక్కొక్కది మా ఊరంత ఉందండి. అక్కడ అందరూ నన్ను ప్రశ్నలు అడిగేవాళ్ళండి. నేను అక్కడ ఉండలేకపోయానండి బాబు. నీకేం పర్వాలేదు పాప, నేనున్నాగా. అప్పారావు ఎప్పుడు వస్తాడు? నా కష్టాలు ఎప్పుడు తీరుస్తాడు? చూడమ్మా, అప్పారావు ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుని మొహం వాచేలా చీవాట్లు పెట్టి గడ్డి పెట్టి మరీ తీసుకొస్తాను. ఎలా ఉంటాడు చెప్పమ్మా? చెప్పాలి మరి, సిగ్గుపడకుండా చెప్పాలి. ఆ? ఎర్రగా ఆ, ఎత్తుగా ఆ, లావుగా ఉంటాడు. ఆ. ఇప్పుడు చిట్టి తల్లి మళ్ళీ వచ్చిందా? అసలు వెళితే కదమ్మా రావడానికి. వెళ్ళలేదా? మరి ఆయన పంపించేశానని చెప్పారు. భార్యను నమ్మించాలంటే, నమ్మించి మోసం చేయాలంటే నేను అలాగే చెప్పాలి, ఎవరైనా అలాగే చెప్పాలి. పెళ్ళాం కళ్ళు కప్పకపోతే మొగుడు రంకు సాగదమ్మా. సుబ్బారావు గారు, జరిగింది చూసింది నిజం నిజంలా చెప్పండి. చిట్టి తల్లిని ఊరు పంపించామన్నావు కదూ. అవును. పంపించేశాను చెప్పాడు కదూ. అవును. కానీ పంపించలేదని నీకు తెలియదు కదూ. అవును. ఎలా తెలుస్తుందమ్మా? నిన్ను పిచ్చిదాన్ని చేసి కట్టుకథలు చెప్పి నమ్మించి ఈ ఊళ్ళోనే మరో ఇంట్లో ఆ అమ్మాయితో కులుకుతున్నాడని నీకు ఎలా తెలుస్తుందమ్మా? అసలు ఏం జరిగిందో తెలుసా? ఏమిటిది రాజశేఖరం గారు, మీకేమైనా న్యాయంగా ఉందా? ఇంటి దగ్గర మహాలక్ష్మి లాంటి పెళ్ళాన్ని పెట్టుకుని ఆ పిశాచితో నేను కాపురం చేయలేను. తాళి కట్టిన నేరానికి దాంతో ప్రేమ నటిస్తున్నాను, సమాజం కోసం కాపురం చేస్తున్నాను. నా చిట్టి తల్లి నేను బతకలేను. అతను భర్త తెగించిన మనిషి, నీ జీవితం అతని చేతుల్లో ఉంది. ఆ విషయం ఆలోచించండి. రేపు పొద్దున్న నా గురించి నాకు కల్పించి చెప్పి నిన్ను మోసం చేయగల శక్తి సామర్థ్యాలు ఉన్న మనిషి. పట్టుకున్న దాన్ని ఎలా ఉన్నావు ఎప్పుడైనా అడిగాడా? ఆ ఉంచుకుని దాన్ని తీసుకుని గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళి